ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ చేయండి వీడియోని చూడగానే. ఇంకా అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు, చాలా తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి. స్టోరీ నచ్చట్లేదా, లేకపోతే ఇది రియల్ కాదు ఫేక్ అని అనుకుంటున్నారో మరి అయితే నాకు తెలియట్లేదు, కానీ చాలా తక్కువ మంది లైక్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తే అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ ఇవ్వడం అసలు మర్చిపోతే. అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇలా మనలాగా హర్రర్ స్టోరీస్ ఇష్టం అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ స్టోరీస్ని, సో దట్ మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. హై పాయింట్స్ అయితే అసలు మర్చిపోవద్దు, ఇవ్వండి తప్పకుండా. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు మనము రీసెంట్గా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. అయితే చాలా వరకు అబాండెడ్ ఏరియాస్ లాగా మనకి కాలనీస్ తయారయ్యాయి. కొన్ని కాలనీస్ అయితే అక్కడ ఉండడం వల్ల పెద్దగా ఎవరు బయటికి రాకపోవడం వల్ల, కొన్ని ఇల్లులు పూర్తిగాను శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఆ ఏరియాలన్నీ కూడా అబాండెడ్గానైతే తయారయ్యాయి. మరి అలాంటి ఒక కాలనీలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే ఆ అబ్బాయి ఆటో డ్రైవర్ అనమాట. ఆటో డ్రైవరు తన ఆటోని తీసుకొచ్చి ఆ కాలనీలోనైతే పెట్టాడు. చుట్టుపక్కల ఎవరు లేరు, అంటే ఇళ్లలోని ఎవరు లేరు, ఎక్కడో దూరంగా అక్కడ ఉన్నారనమాట. పెద్దగా పట్టించుకోరు కదండి అలా ఆటోలు తీసుకొచ్చి పెడితే. అలానే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2 రోజులు అవుతుంది, ఆ ఆటో అక్కడే ఉంది. మధ్యలోని అబ్బాయి కనిపిస్తున్నాడు, ఆటో దగ్గరే కూర్చుంటున్నాడు, ఆటో దగ్గరే అక్కడే పడుకోవడం అన్నీ కూడా అవుతున్నాయి. అయితే అక్కడ పెద్దలు ఉంటారు కదా కాలనీకి ప్రెసిడెంట్, అలా అతను ఎవరో ఒక అతను చూసి దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఈ ఆటోని తీసేయి అని చెప్పడానికి అయితే వెళ్ళాడు. వెళ్ళేసరికి తనకి ఏదో వింతగా విచిత్రంగానైతే అనిపించి దగ్గరికి వెళ్ళేసరికి తనేమో ఇలా ఆటోలోని ఒక వైపుకి అయితే తిరిగి పడుకున్నాడు. తన మొహం మీద ఇలాగా కర్చీఫ్ ఇలా వేసుకొని పడుకుంటారు కదా, అలా అయితే ఉంది. దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఎలా అంటే బాగా తాగేసి ఉన్నట్టు, ఇంకా ఏదో కుక్క చచ్చిన వాసన, 2 మిక్స్ అయ్యి వస్తే ఎలా వస్తుంది అలా అయితే వస్తుంది అనమాట. అతనికి కడుపులోనైతే తిప్పేసింది. ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏ బాబు అని పిలుస్తుంటే ఉలుకు లేదు పలుకు లేదు. అతనికి ఎందుకోనో డౌట్ వచ్చింది. పైగా అతని స్కిన్ చేతి వేళ్ల దగ్గర అక్కడ కూడా టైట్ అయిపోయినట్టుగా, కాళ్ళు కూడాను టైట్గా బిగుసుకుపోయి ఉన్నట్టుగానైతే ఉన్నాయి. నల్లగా కూడా అయిపోతుంది, అంటే నీలం రంగులో అయిపోతుంది కదా, అలాగైతే అక్కడక్కడ నీలం రంగులో చేతులు కాళ్ళ దగ్గర కనిపించేసరికి అతనికి భయం వేసి ఇమీడియట్గా పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేశారు. అతను ఎవరు ఏంటి అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అతను పలానా ఏరియాకి చెందినవాడని, బాంబే కాలనీలో ఉంటాడని తెలుసుకున్నారు. వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ పలానా చనిపోయి ఉన్నారు అనడంతో వాళ్ళ ఆవిడేమో పిల్లల్ని తీసుకొని అయితే వచ్చిందంట. మొత్తానికి ఆవిడకైతే అడిగారు, ఎంక్వైరీ చేస్తారు కదా నార్మల్గాను. ముందు స్పౌస్ మీదే డౌట్ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా. మరి అందుకని ఏం జరిగింది ఏంటి అని అంటే, ఏం లేదండి, నాకు ఆయనకి గొడవ అయింది, చెప్పబెట్టకుండా ఇంట్లో నుంచి వచ్చేసాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏం జరిగిందో నాకైతే తెలీదు అని కరాఖండిగానైతే చెప్పేసింది. మరి అతనికి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆ అన్నయ్య కూడా ఆ బాంబే కాలనీలో మరో వైపు అయితే ఉంటారనమాట. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీలోనైతే ఉన్నారు. ఏం జరుగుంటుంది ఏంటి అని అంటే, అతనేమో చెప్పాడంట, మా తమ్ముడికి అసలు ఏం తెలియదండి, చాలా మంచోడు, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు,
అయితే గత 6 నెలలుగాను ఇంట్లోని ఏవో గొడవలు అయితే అవుతున్నాయి. 2-3 సార్లు నేనే అడిగితే ఏం లేదన్నా అని అన్నాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే మా మరదలు ఎవరితోనో తిరుగుతుందని తెలుసుకొని తను చాలా బాధపడ్డాడు. ఆ మనస్తాపంతోనే ఇలా అయ్యి ఉంటాడు అని అతనైతే చెప్పేశాడంట. చెప్పిన తర్వాత ఇంకా పోలీసులు అయితే పంపించేశారు. ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు. ఏ రకంగా చచ్చిపోయాడు ఏంటి అని తెలుసుకోవాలి కదా, అవన్నీ కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఏంటి అని అంటే ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్లు లోని బెట్టింగ్ వేసి చాలా వరకు డబ్బులు అయితే పోగొట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ ఆవిడ బంగారం కావచ్చు, ఇతను వాళ్ళ అమ్మాలు ఇచ్చిన డబ్బులు కావచ్చు, వాటన్నింటినీ కూడాను బెట్టింగ్ యాప్లోనే నాశనం చేశాడు. ఆ తర్వాత అప్పులైపోయి బాగాను తనకి ఏం చేయాలో తెలియక ఆటో వేసుకొని దూరంగానైతే వెళ్ళిపోయి అక్కడ ఇలా మందు తాగి చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించి ఇంకా కేసు క్లోజ్ చేసేస్తారు కదా, ఇంకా తనకి తాను ఆత్మహత్య అయితే చేసుకున్నాడు కదా అని చెప్పేసి. అయితే కేసు కూడా క్లోజ్ అయితే అయిపోయింది. బాడీని అప్పచెప్పేశారు. పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళు చేయవలసిన అంత్యక్రియలన్నీ కూడా చేసేసారు. 11వ రోజు భోజనాలు పెడతారు కదా, అలా పెట్టినప్పుడు ఇంటిల్లిపాది కూడాను ఈ అమ్మాయిని అయితే తిట్టారు. అలాగే కొంతమంది కొట్టడానికి కూడా వచ్చారంట. నీ వల్లనే చచ్చిపోయాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వద్దని చెప్పినా కూడా వెళ్ళలేదు మా మాట అని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా బాధపడ్డారంట. ఈ అమ్మాయిని చాలా మాట్లాడినారంట. అనిన తర్వాత బావగారు ఇంకా అలాగే తోటికోడళ్ళు కూడాను మాటలు ఇసిరారంట. ఎందుకనంటే ఈ అమ్మాయి చేసిన పని అలాంటిది. సరే అంతా అయిపోయింది. ఇంకా ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి ఏదో చేస్తారు కదా, అది కూడా చేసేసి నీకు నచ్చినట్టుగా ఉండు, పిల్లలు నీ దగ్గర ఉండడానికి వీల్లేదు, మేము తీసుకెళ్ళిపోతాం అని అంటే దానికి కూడా గొడవ అయ్యింది. మొత్తానికి ఆ అమ్మాయి దగ్గరే వదిలేసి పెద్దవాళ్ళు వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర అయితే ఉండట్లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోతే ఈ అమ్మాయి మటుకు ఈ అమ్మాయి పిల్లలతోనైతే ఉంటుంది. ఆ రోజు రాత్రి అంటే ఇవన్నీ కూడా సద్దుమణిగాయి. ఎవరి మటుకు వాళ్ళు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బాంబే కాలనీలోని ఎప్పట్లాగానే అదే ఇంట్లోనైతే ఉంటుంది ఆ అమ్మాయి. కొంచెం దూరంలోనే అన్నయ్య వదిన, అదే చనిపోయిన అతని అన్నయ్య వదిన అయితే ఉన్నారు. అయితే ఎవరి మటుకు వాళ్ళు అయితే ఉన్నారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకుని పోయారు. మధ్యరాత్రిలోని ఏంటో తెలుగు అయితే వచ్చేసింది ఈ అమ్మాయికి. తెలుగు వచ్చింది, లేచి కూర్చుంది, చుట్టూ అంతా చూస్తుంది. పక్కన పిల్లలు అయితే పడుకున్నారు. వాళ్ళని చూసి ఇలా నవ్వుతూ వాళ్ళని అయితే ముద్దు పెట్టుకొని లేచి బయటకైతే వచ్చింది గేట తీసుకొని. పిల్లలు డీప్ స్లీప్లో ఉన్నారు, వాళ్ళకైతే తెలీదు. బయటకు వచ్చి తలుపు అలానే వదిలేసి తను బాంబే కాలనీ కదా, మరి ఆ మేడ మీద వీళ్ళు ఉంటున్నది 3rd ఫ్లోర్, అక్కడి నుంచి పైకి అయితే వెళ్తుంది డాబా మీదకి. అలాగైతే వెళ్ళేసరికి చల్లటి గాలి. ఈలోగా పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎవరో లేచి ఉన్నారు. ఈ అమ్మాయి అయితే చూశారు, ఇదేంటి ఈ సమయంలో పైకి వెళ్తుంది జ్యోతి అని చెప్పేసి ఆయన వెళ్ళి వాళ్ళ ఆవిడకైతే చెప్పాడంట. జ్యోతి ఎందుకు కానీ ఒక్కరిగా పైకి వెళ్తుంది, ఏటో కనుక్కుందాం పదా అనేసి. కొంతమంది మరి ఇలానే ఉంటారు, జాసూసి చేస్తారు మన వెనకాతలే. అయితే నిజమేనేమో ఆ జ్యోతి ఎవరితోనో తిరుగుతుంది అయితే అని వీళ్ళు అనుకున్నారనమాట, పట్టిద్దాము అని చెప్పేసి. అయితే సరే వెనకాతలే వెళ్ళేసరికి డాబా ఎక్కేసి చివరికి వెళ్ళిపోయి దానిపైన వాల్ ఉంటుంది కదా, పారాపిట్ వాళ్ళు, దాని మీదకి ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తుంది. తను స్పృహలో లేదు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగానైతే ఉంది. ఈలోగా వీళ్ళిద్దరు వెళ్ళి గబుక్కుమని తనైతే ఆపారు జ్యోతిని. ఏమైంది జ్యోతి, ఎందుకు అలా చేస్తున్నావు, భర్త చనిపోతే నువ్వు కూడా చనిపోవాలా అంటూ ఆవిడైతే తిట్టింది. చేయి పట్టుకుండేసరికి అప్పుడు స్పృహలోకి అయితే వచ్చింది. నేనేటి ఇక్కడ ఉన్నాను అని విచిత్రంగానైతే వాళ్ళని అడుగుతుంటే మమ్మల్ని అడుగుతావేంటి, నువ్వే పైకి వచ్చావు, నీ వెనకాతలే వచ్చాం మేము, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేసి అంటే. ఈలోగా అటుపక్క ట్యాంక్కి అవతల కొంతమంది అయితే పడుకున్నారు అబ్బాయిలు. వాళ్ళు లెగిసి వచ్చారు, ఏం జరుగుతుంది ఏంటి అంటే
ఇదిగో జ్యోతి స్ట్రోక్లో లేదు, ఇలాగ వచ్చేసింది అని వాళ్ళకైతే చెప్పారు. మొత్తానికి తను సిగ్గైపోయింది పాపం. ఏమీ అనుకోవద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన కిందకైతే దిగిపోయింది. ఇంకా వాళ్ళు విచిత్రంగా తన గురించి అయితే మాట్లాడుకున్నారు. ఏంటి పిల్ల ఇలా చేస్తుంది అనేసి అనుకున్నారు. మర్నాడు తెల్లవారే జ్యోతి వేరం లేచి క్యారేజ్లు అవి కట్టేస్తుంది పిల్లలకి. తను ఏదో చిన్న ఉద్యోగం అయితే చేస్తుంది, ఆ ఉద్యోగానికి రెడీ అవుతుంది. ఈలోగా స్నానానికి అని వెళ్ళేసరికి పిల్లలేమో టిఫిన్ చేస్తున్నారు. ఎవరో జ్యోతి అని పిలిచినట్టుగా అనిపించింది. జ్యోతి అని పిలిచినట్టుగా అనిపించేసరికి తను గబుక్కుని బట్టలు వేసుకొని బయటకు వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. పిల్లలు ఎవరైనా వచ్చారా మన ఇంటికి అని అడిగితే ఎవరు రాలేదమ్మా అని వాళ్ళైతే చెప్పారు. సరే మళ్ళీ తిని వెళ్ళి గబగబా స్నానం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసింది. రెడీ అయిపోయి తలుపులు వేసేసి పిల్లల్ని స్కూల్కి దిగబెట్టేసి తన మటుకు తను ఉద్యోగానికి అయితే వెళ్ళిపోయింది. ఉద్యోగం చేస్తుంది కానీ ఏదో ఆలోచన. ఈలోగా వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్న ఒక అబ్బాయి అయితే వచ్చాడు. జ్యోతి ఒకసారి ఇలా రా అంటూ పిలిచాడు. పిలిస్తే వెళ్ళింది. వాళ్ళ కంపెనీ వెనకాతల మరొకటి చిన్న గోడౌన్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళారు ఇద్దరును. ఏంటి అంత మనం అనుకున్నట్టుగా జరిగిందా అని అడుగుతున్నాడు అవతల అబ్బాయి. అడుగుతుంటే ఏం జరగడం, రాత్రి అయితే చాలు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను, రాత్రి ఏం జరిగిందంటే అంటూ తన రాత్రి డాబా మీదకి వెళ్ళినట్టు అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నట్టు ఇవన్నీ కూడా తనకైతే చెప్పింది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, అలా చేస్తున్నావేంటి అని అంటే, లేదు నాకు తెలియకుండానే అలా అయిపోయింది అని తనైతే చెప్తుంది. సరేనని చెప్పేసి అక్కడ కొంతసేపు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ తను వర్క్లోకి అయితే వచ్చేసింది. అయితే మరి చేసుకుంటుంది, అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోయింది. సాయంత్రం పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసారు. వాళ్ళకి ఏదో చేసి పెట్టింది, తినేసి హోంవర్క్లు రాసుకుంటూ కూర్చున్నారు. ఈలోగా వంట చేసుకుంటుంది. వంట చేస్తూ ఉంటే బాల్కనీ దగ్గర, అంటే వాళ్ళకి చిన్న బాల్కనీ అయితే ఉంది, ఈ దగ్గర ఎవరో నించున్నట్టుగానైతే అనిపించింది. ఇంట్లోకి వచ్చి బాల్కనీ దగ్గర ఎవరు నించుంటారు, పిల్లలైతే ముందు రూమ్లోనే కూర్చొని చదువుకుంటున్నారు. వీళ్ళు ఏంటనంటే ఇంటిని కొంచెంగా మాడిఫై చేయించుకున్నారు వాడిచ్చిన ఇల్లుని, అందుకనే వీళ్ళకి కొంచెం ముందుకి బాల్కనీ లాగా అయితే ఉందన్నమాట. సరే ఎవరు వచ్చుంటారు అని చెప్పి గబుక్కుమని వెళ్ళి చూసింది, అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ ఏంటో ఆలోచనలో పడి ఇంకా లోపలికి వచ్చి తన పని అయితే తను చేసేసుకుంది. పిల్లల్ని అయితే పడుకోబెట్టేసింది వేగరమే. ఇంకా కొంతసేపు అయితే అయ్యింది. ఈలోగా 9:30 ఆ సమయంలోని ఎవరో గేట్ అయితే కొడుతున్నారు. గేట్ కొట్టేసరికి టక్కున గేట్ తెరిచింది. లోపలికి అయితే వచ్చేసాడు శ్రీను. శ్రీనుకి జ్యోతికి ముందు నుంచి కూడా ఈ అఫైర్ అయితే నడుస్తుంది. ఆ సంగతి వాళ్ళ ఆయనకి అయితే తెలుసు. అందుకనే ఇంట్లోని గొడవలు అయితే అయ్యేది. వీళ్ళు బయటనైతే కలుసుకునేవారు వాళ్ళ ఆఫీస్ దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోవడంతో ఈ ఏకంగా ఇంటికే రావడం మొదలు పెట్టేశాడు వీడు. కొన్ని రోజులు ఆగారు, చనిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇష్టం అయిపోతుంది అనమాట. మరి ఎవరైనా చూసారా, కిందన ఎవరైనా చూసారు నిన్ను అని గాబరా పడిపోతూ అడుగుతుంది జ్యోతి. లేదు ఎవరు చూడలేదు, తలుపు వేసే అంటున్నాడు. వేసేసింది. తనేదో తాగడానికి తెచ్చుకున్నాడు, ఈవిడేదో చేసింది. మొత్తానికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ అవైతే తింటున్నారు. పిల్లల్ని ఒక రూమ్లో పెట్టేసి తలుపు అయితే వేసేసింది, వాళ్ళు బయటికి రాకుండా తలుపు వేసేసి గడపెట్టేసింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అక్కడ ఫ్రంట్ రూమ్లోనే వీళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టుగా అయితే చేస్తున్నారు. ఇంకా కొంతసేపు అయితే అయ్యింది. నేను ఇంక బయలుదేరుతాను, ఎవరు చూడుకున్నాను అని చెప్పేసి మెల్లగానైతే అటు ఇటు చూసుకుంటూ దిగుతుంటే జాగ్రత్త అని చెప్పేసి తలుపు అయితే వేసేసుకుంది. కొంతసేపు అయితే అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ తలుపు కొడుతున్నారు. మళ్ళీ తలుపు కొడుతుంటే ఈసారి ఎవరు అని చెప్పేసి ఎవరది అంటూ తలుపు అయితే తీసేసరికి మళ్ళీ ఆ శ్రీను నించొని కిందకి వెళ్దామంటే ఎవరో కనబడుతున్నారు అక్కడ, తలుపు కొంతసేపు ఇక్కడే ఉండి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అబ్బా ఎంతసేపు నువ్వు ఇలా అయితే తెల్లారిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది, ఎలాగోకలాగా వెళ్ళిపో,
అంటూ తనకైతే చెప్తూ ఉంటే లేదు లేదు తలుపుతీ అంటూ తలుపు అయితే తీనిచ్చాడు. లోపలికైతే వచ్చేసి కూర్చున్నాడు అక్కడ. వీళ్ళకి ముందు రూమ్లోనే చిన్న మంచం అయితే ఉందన్నమాట. ఆ మంచం మీద కూర్చొని ఇల్లంతా పరీక్షగానైతే చూస్తున్నాడు. ఇల్లు ఎలా ఉంది, ఏం చేసింది, ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. మరో పక్క ఓ మూలన వాళ్ళ ఆయన ఫోటో అయితే కనబడుతుంది దండ వేసేసి. అయితే ఇలా చూశాడు. దండ వేసావన్నమాట అని అంటున్నాడు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, ఇందాకలు వచ్చావు కదా, చూసావు కదా. ఆ మాటలకి ఇలాగా నవ్వుతున్నాడు, క్రీపీగా నవ్వుతున్నాడు. నవ్విన తర్వాత నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే సరే ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు అయితే తీసుకొచ్చింది. బయట రూమ్లోకి వచ్చేసరికి ఎవ్వరు లేరు, ఖాళీగానైతే ఉంది. ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాల్కనీ వైపు వెళ్ళి చూసింది. అంతా చూసింది, ఇల్లంతా చూసింది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపల గడ పెట్టేసి లోపల ఎక్కడా లేడు. పిల్లల రూమ్లోకి వెళ్ళిపోయాడా ఏంటి అని చూస్తే బయటనైతే గడ పెట్టింది కదా ఈవిడ, ఆ గడ అలానే ఉంది. ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు. అమ్మో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఇక్కడే కదా కూర్చున్నాడు, నాతో మాట్లాడాడు కదా అని భయపడిపోతుంది. చెమటలు పట్టేస్తున్నాయి. తనకేం అర్థం కావట్లేదు. ఇంకా చెమటలు తుడుచుకొని ఎందుకని మంచిది బయటకు వెళ్ళి చూద్దామని చెప్పేసి తలుపు తీసుకొని బయటకు వెళ్ళి చూసింది. అంతాను చీకటిగానైతే ఉంది. పక్కకి గోడ అయితే ఉంటుందన్నమాట. ఆ గోడ నుంచి అవతలకి కిందన ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు అన్ని కూడా చూడొచ్చు. వీళ్ళ ఇల్లు చివరిన ఉంటుందన్నమాట. సో ఒంగోని చూసింది. వాడు వెళ్ళిపోయాడా, ఉన్నాడా, ఏంటి సంగతి అని చెప్పి. ఎవ్వరూ లేరు. కుక్కలు అరుస్తున్నాయి బయటన. ఇంకెందుకనో ఒళ్ళంతా కూడాను చాటలు పెట్టేసి భయం వేసేస్తుంది. గబగబా లోపలికైతే వచ్చి తలుపేసుకుంది. ఇంకా తను ఏం చేసిందనంటే పిల్లలు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసి పడుకుంది, కానీ నిద్ర పట్టట్లేదు. అటు ఇటు కదులుతుంది. కొంతసేపటికి ఎలా పట్టేసిందో బాగా గాఢ నిద్రలోకి అయితే వెళ్ళిపోయింది. సడన్ గా ఎవరో జ్యోతి అని గట్టిగా పిలిచినట్టుగా అయితే అనిపించింది. అంతే టక్కున లేచి అటు ఇటు చూసేసరికి వీళ్ళ రూమ్ గుమ్మం దగ్గర వాళ్ళ ఆయన నించొని వీళ్ళనే చూస్తున్నట్టుగానైతే ఒక నీడ లాంటి ఆకారం కనిపిస్తుంది. కనిపించేసరికి జడిసిపోయి గట్టిగా అరిచేసింది. ఈలోగా పిల్లలు లేచారు. లైట్ వేసి చూసేసరికి ఎవ్వరు లేరు. అలానే ఉండేసరికి భయపడిపోతుంది. ఇంకా ఆ రోజు అయితే అయిపోయింది. మర్నాడు తెల్లవారే మళ్ళీ యథావిధిగా పిల్లలకి క్యారేజ్ కట్టేసింది. తను కూడా క్యారేజ్ కట్టుకొని ఆఫీస్కి వెళ్తున్న సమయంలోని వాళ్ళ బావగారు వాళ్ళ ఇల్లు దాటుకొని తిన్న ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అయితే ఈలోగా వాళ్ళ తోటికోడలు అయితే కనిపించింది. జ్యోతి ఆగు అని పిలుస్తుంది. సరే ఆగింది. ఏంటక్క అని అడుగుతుంది. ఏమీ తెలియని దానిలాగా దీనంగాను అడుగుతుంటే ఏం లేదు, 2 రోజుల నుంచి నాకు మీ బావగారికి చిన్నోడు గుర్తొస్తున్నాడు బాగాను. ఆడు కల్లోకి వస్తున్నాడు, నీకేం తెలియట్లేదా? ఏదో బాధ ఆడిది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నాకేమో నిన్నైతే ఇంటికి వచ్చి తలుపు కొట్టి వదిన ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అడిగినట్టు కల వచ్చింది. మీ బావగారికేమో అన్నయ్య నన్ను ఇక్కడ తీసుకువెళ్ళిపో అన్నయ్య, నన్ను ఇక్కడ వదిలేశారు, నన్ను తీసుకువెళ్ళిపో అన్నయ్య అంటూ మాట్లాడుతున్నట్టుగానైతే కల వచ్చిందంట. నాకు చాలా బాధగా అనిపిస్తుంది జ్యోతి, నాకు ఇలా రోజు కూడాను కల్లో కనిపిస్తున్నాడు అని ఆవిడైతే చెప్పిందంట. చెప్తే ఆహా అవునా, నాకు కూడా రోజు కనిపిస్తున్నాడు, నాకు కూడా బాధగా ఉంది అక్క అంటూ ఏడ్చేసిందంట. ఏడ్చేసి ఇంక సరే నేను బయలుదేరుతున్నాను, నేను కంపెనీకి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్తాను అక్క అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు తన పని అంతా చేసుకొని ఇంటికైతే వచ్చేసింది. పిల్లలు హోంవర్క్లు చేస్తున్నారు. తన పని అయితే చేసేసుకొని ముందు రూమ్లోకి వచ్చి కూర్చుంది పిల్లల దగ్గర. కూర్చుండేసరికి ఈలోగా వాళ్ళ బావగారు అక్క ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఏంటి పక్కనున్నా కూడా రావట్లేదు, కనిపించట్లేదు, రావచ్చు కదా అని వాళ్ళ బావగారు అయితే అంటున్నారు. సరే కానీ ఏంటో కానీ ప్రతిరోజు వీడి కళ్ళకి వచ్చి అన్నయ్య నన్ను తీసుకువెళ్ళిపో, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను సరిగ్గా చూడట్లేదు అలా ఇలా అని
మాటలు ఆడుతున్నాడు కల్లోని జ్యోతి అని అతనైతే చెప్పాడంట. సరే ఇంకా కాసేపు వాళ్ళు కాలక్షేపం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది 8:30 అలా అవుతుంది. పిల్లలకు కూడాను భోజనం పెట్టేసింది, పడుకోబెట్టేసింది. ఇంకా కొంతసేపు అయ్యింది, 9:30 ఆ సమయానికి. ప్రతిరోజు వస్తాడు కదా వీడు శ్రీనాన్ని వాడు ఏంటి అని అంటే వాళ్ళ బాంబే కాలనీకి కొంచెం దూరంలోని లేబర్ కాలనీ అయితే ఉంది, అక్కడైతే ఉంటున్నాడు అనమాట. వీడు అక్కడి నుంచి ప్రతిరోజు ఈ అమ్మాయి దగ్గరికి రావడం. అయితే అలానే ఆ రోజు కూడా ఏంటనంటే 9:30 అయ్యేసరికి వచ్చేసాడు, తలుపు కొట్టాడు. మళ్ళీ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిన్న నువ్వు వెళ్ళిపోయావా, మళ్ళీ వచ్చావు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది. వచ్చాను, వెళ్ళిపోయాను, మళ్ళీ రావడం ఏంటి అని అంటే లేదు నిన్న నువ్వు వచ్చావు, మళ్ళీ రెండోసారి వచ్చావు కదా, గుర్తు చేసుకో, మంచినీళ్ళు అడిగావు, అది ఇది అంటుంటే నేను ఎక్కడ వచ్చాను, నేను ఒకసారి వచ్చాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, కామ్గా వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు. జ్యోతి మరో పక్క భయపడుతున్నా దాని వేషాలు అయితే ఆపట్లేదు. మరి ఇంకా అలానే అక్కడే ఎదురుగా చనిపోయిన భర్త ఫోటో ఉంది, ఎదురుగా వీళ్ళిద్దరూ ఈ రకంగానైతే ఉన్నారు. అంతా అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత సరే ఇంకా నేను బయలుదేరుతాను, మళ్ళీ ఒక 2 రోజులు రాను, ఆ తర్వాత నుంచి మళ్ళీ వస్తాను, చెప్తానులే ఏ విషయం, నీకు కంపెనీకి వస్తావు కదా అని చెప్పేసి మెల్లగా వాడైతే బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుంటే ఇంకా తలుపు అయితే వేసేసుకుంది బయటికి రాకుండాను. వాడు వెళ్తుంటే కిందకి వెళ్ళిపోతుంటే మెట్ల దగ్గర ఒక నల్లటి ఆకారం నించొని తనకాసే చూస్తున్నట్టుగానైతే కనిపించింది. తను దిగుతున్నాడు, కిందనైతే ఉందన్నమాట. ఎవరది అంటూ కొంచెం 2 అడుగులు ముందుకు వేసాడో లేదో అప్పుడు తన మొహం అయితే కనబడుతుంది. నల్లగాను, తన కళ్ళు పళ్ళు మాత్రమే తెల్లగా కనబడుతున్నాయి. ఆ మొహం మరి ఇంకెవరిదో కాదు, జ్యోతి భర్తది, కృష్ణ. అయితే తన్ని చూడగానే బెదిరిపోయాడనమాట. భయంతో గట్టిగా అరిచేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఎవరది ఎందుకు అరుస్తున్నారా అంటూ గబగబా తలుపులు అయితే తీస్తున్నారు. ఈలోగా పరిగెట్టి జారిపోయి పడిపోయినా కూడాను అక్కడ ఉంటే అందరూ కలిపి 4 దెబ్బలు వేసేస్తారు. పైగా వీళ్ళిద్దరి విషయం బయటపడిపోతుంది అని చెప్పేసి గబగబానైతే పరిగెట్టేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు జ్యోతికి కంపెనీలోని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. మీ ఆయన రాత్రి దెయ్యంలాగా నాకు ఇలా కనిపించాడు, నేను భయపడిపోయాను, గట్టిగా అరిచాను, అక్కడ ఉన్నోళ్ళు వచ్చేపోతుంటే పరిగెట్టేసరికి పడిపోయాను, అక్కడ లేచి మళ్ళీ పరిగెట్టి ఇంటికి ఏదో విధంగా వెళ్ళిపోయాను అని చెప్పుకొస్తున్నాడు. జ్యోతి కూడా అప్పుడు చెప్తుంది, నిజమే, నాకు కూడాను ఎందుకనో ఇలా కనిపిస్తున్నాడో అది ఇది అని చెప్పేసి. అయిపోయింది. ఆ రోజు కూడా గడిచిపోయింది. మర్నాడు రానని చెప్పాడు కదా, దీని మటుకి ఇది శుభ్రంగాను తలుపులు వేసుకొని పడుకుంటే మధ్యరాత్రిలోని ఎవరో గట్టిగా మళ్ళీ జ్యోతి అని పిలిచినట్టుగా అనిపించేసరికి టక్కుని లేచి కూర్చుంది. అక్కడేమో గుమ్మం దగ్గర ఈసారి ఈ శ్రీనాన్ని వాడు కనిపించేసరికి ఏంటి నువ్వు ఈరోజు రానన్నావు కదా, ఎందుకు వచ్చావు అంటూ గబా పిల్లలు పక్కన పడుకునేదా లేచి వాడి దగ్గరికి వెళ్ళి పద అంటూ బయటకి అయితే తీసుకెళ్ళి ఏంటి రానన్నావు కదా, చెప్పబెట్టకుండా ఎలా వచ్చేసావు, అయినా తలుపులు వేసుంటే నువ్వు ఎలా వచ్చావు లోపలికి అని అడుగుతుంటే నా ఇంట్లోకి నేను రావడానికి నాకు తలుపులేం అడ్డు కాదు అంటూ తన మొహం ఒక్కసారిగా వాళ్ళ ఆయన మొహంగానైతే మారిపోయింది. అంతే, ఇంకా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. అంటే ఇదంతా కూడా కలకంటుంది అనమాట. చాట్లు పట్టేసాయి, విపరీతంగానూ భయపడిపోతుంది. పక్కనున్న పిల్లలు కూడా అల్లిపోయి లేచారు. అమ్మ ఏమైంది అని అడుగుతున్నారు. ఏం లేదని భయపడిపోతూ వంటగదిలోకి అయితే వెళ్ళింది. లైట్ వేసే లోపు అక్కడైతే నించొని వంటగదిలోని నవ్వుతూ కనిపించేసరికి మళ్ళీ అల్లిపోయి అరిచేస్తుంది. ఈలోగా పిల్లలు అయితే వచ్చారు. అమ్మ ఏమైంది అని అంటే ఏం లేదు అని వాళ్ళకి అబద్ధం చెప్పేసి మంచినీళ్ళు తాగేసి వాళ్ళని పట్టుకొని గబగబా వచ్చి లోపలికి వెళ్ళి తలుపులు వేసి అయితే పడుకుంటుంది. అలా 2 రోజులు అయితే గడిచిపోయింది. ఆ 2 రోజులు కూడా ఇలానే జ్యోతికి అయితే కనిపించడం, మాయమైపోవడం, భయపెట్టడం ఇలా అయితే చేస్తున్నాడు. ఇంకా 3-4 రోజులు అయితే గడిచిపోయింది. వీడు ఊరెళ్ళిన వాడు వచ్చేసాడనమాట.
ఆ రోజు నైట్ మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుందామని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని అలానే పిల్లల్ని పడుకోబెట్టేసింది. 9:30 అయ్యింది. వాడేమో మళ్ళీ ఏదో తాగడానికి తెచ్చుకున్నాడు. ఈవిడేదో చేసింది. వచ్చాడు. వచ్చి కబుర్లు ఆడుకుంటూ కూర్చొని అక్కడ తాక్కుంటూ ఉన్నారు. ఈలోగా అప్పటికి గంట అయితే గడిచిపోయింది. ఈలోగా వీడి ఇంట్లో ఉంటుండగానే వాళ్ళ బావగారు, జ్యోతి వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క వచ్చి తలుపు కొడుతున్నారు. జ్యోతి అనుకుంటూ. ఏంటి వీళ్ళు ఈ టైంలో వచ్చారు అంటూ కంగారు పడిపోతుంది. బయటకు వెళ్ళడానికి వేరే దారి లేదు, అదే దారి. కంగారు పడిపోతుంది. ఏం చెయ్యాలని ఆలోచిస్తూ నువ్వు మంచం కింద దూరిపో అంటే మంచం కిందకి దూరిపోమంది. వాడు మంచం కింద దూరిపోయాడు. గబగబా వాడు తెచ్చినవన్నీ కూడా తీసి దాచేసింది. వాసన వస్తుంది కదా విపరీతంగాను. ఈలోగా దాన్ని ఏదో స్ప్రే కొట్టి మొత్తానికి ఆ వాసన రాకుండానైతే చేసి వస్తున్నాను అనుకుంటూ పడుకొని లేచినట్టుగా తలుపు అయితే తీసింది ఈవిడ. తీసేసరికి గుప్పుమంటూ ఆ స్ప్రే వాసన ఈ మందు వాసన కలిపి అయితే అతనికి కొట్టేసరికి ఏంటి ఇంతసేపు తలుపు తీయడానికి అని అడిగాడు కోపంగాను. అడిగేసరికి ఏం లేదు బావగారు, పడుకున్నానని అబద్ధం అయితే చెప్పింది. సరే ఇల్లంతా వాసన ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళిద్దరును. ఏం లేదు బావగారు, నేను పొద్దున్న వెళ్ళిన తర్వాత చూసుకోలేదు, లోపల ఒక ఎలక చచ్చిపోయింది, అందుకే స్ప్రే కొట్టాను అనేదో కహానీలు అయితే చెప్పింది. ఆ ఫోటో కాస్త చూసేసరికి ఆ ఫోటోకి వేసిన మాల ఒక పక్కకి ఇలాగా పడిపోయింది. చాలా మంది అనుకుంటారు ఇవి సినిమాల్లోనే జరిగితే బయట జరగవేమో అని. కానీ నిజ జీవితంలో జరిగేవే సినిమాలుగానైతే తీస్తారండి. నిజంగాను కొన్ని సార్లు చనిపోయిన వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ రకంగానైతే చేస్తారేమో మరి. అయితే దండ ఒక పక్కకైతే ఇలాగా పడిపోయింది. పెట్టిన దీపం ఆరిపోయింది. రాత్రిపూట కదా అందుకని ఆరిపోయింది అనుకుంటున్నారు. దండ మటుకు అలా పడిపోయి ఉంటే పాపం వాళ్ళ తమ్ముడు కదా దగ్గరికి వెళ్ళి వేస్తున్న సమయంలోని ఆ అద్దం కదా, ఫోటో అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం మీద నీడైతే పడుతుంది. ఎదురుగుంటానే మంచం ఉంది కదా, మంచం కింద మనిషి అయితే కనిపిస్తున్నాడు. వాడు తెల్ల షర్ట్ వేసుకున్నాడు, మనిషి కనిపిస్తున్నాడు. ఇతను ఫోటోకి దండ వేస్తూ చూసేశాడు. సెట్ చేస్తున్నప్పుడు చూసేశాడు. ఆహా అని కనిపెట్టాడు. ఇంకా వెంటనే వంటగదిలోకి వెళ్ళాడు. కత్తి తీసుకున్నాడు. దుడ్డుకర్ర ఒకటి తీసుకొని చీపురు గట్ట అన్ని తీసుకొని వాడిని బయటికి రప్పించి శుభ్రంగా కొట్టేశారు. కొట్టి నాటకాలు వేస్తున్నావేంట్రా, నీ వల్లే నా తమ్ముడు చనిపోయాడు. వాడు కల్లోకి వచ్చి వాడి బాధని నాతో చెప్పుకొని అన్నయ్య నువ్వు రా అన్నయ్య నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని నాకు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. వాడు చనిపోయినా కూడాను ఇంత బాధపడుతున్నాడు నీ వల్లనే అంటూ అందరూ కలిపి శుభ్రంగా వాడికి బడిత పూజ అయితే చేశారు. అంతేకాదు ఈ జ్యోతి అనే దాన్ని కూడా శుభ్రంగానైతే కొట్టేశారు. కొట్టరేంటండి మరి ఇలాంటి పనులు చేస్తుంటే. ఇలాంటి పనులు చేయడం వల్ల అవతల పిల్లల జీవితం, యువతల పెద్దవాళ్ళ జీవితం, అందరి జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. అసలు విషయం ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. దాన్ని లవ్ ఏమంటారంటే లవ్ కాదు, అది కొవ్వు. అయితే లవ్ చేసినప్పుడు కూడాను ఇలాగే ఈ పిల్ల తన వెనకాతలు తిప్పుకుండేది ఈ అబ్బాయిని. ఇంకా అలాగే బోల్డ్ అంత డబ్బులు కూడా పెళ్లి కాక ముందే ఖర్చు పెట్టించేసింది. అయితే వాళ్ళ అమ్మ నాన్న చెప్పారంట, వద్దురా ఎందుకురా, మనకి నాదేమీ పెద్ద ఇదైందా కాదు అలా ఇలా అంటున్నా కూడా వినిపించుకోలేదు. కళ్ళు మూసుకుపోతాయి ఆ సమయంలో. అయితే పెళ్ళైతే చేసేసుకున్నాడు. మొత్తానికి ఇంట్లో ఒప్పించేసి చేసుకున్నాడు. తర్వాత మరి వాళ్ళకి జీవనోపాధి ఎలా, అందుకని నేను ఆటో వేసుకుంటాను, ఆటో నడుపుకుంటాను, దానికి డబ్బులు కావాలి, నా పేరు మీద ఏదైనా కొంత ఉంటే అది నాకు ఇచ్చేసేయండి, ఆస్తి సగం ఇచ్చేయండి ఇప్పుడే రాసి అని గొడవ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి, ముసలాళ్ళ దగ్గర నుంచి సగం ఆస్తి లాగేసుకొని ఇంకా అలాగే ఆటో కొనుక్కుంటానని డబ్బులు తీసుకొని ఆటో కొనుక్కున్నాడు. ఆటో వేసుకుంటున్నాడు. బాగానే ఉంది. 2 పిల్లలు పుట్టారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దీనికి పోయే కాలం ఏంటి అని అంటే ఈ అబ్బాయి ఆటో వేస్తున్నాడు కానీ ఇంటికి డబ్బులు అయితే చాలట్లేదు. 2 పిల్లలు పుట్టేసరికి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే వస్తాయి. మరి అప్పుడు ఏం చెయ్యాలి, ఇద్దరు కలిపి జాబ్ చేసుకోవాలి. అయితే
ఈ అబ్బాయి ఏం చేశాడు, నువ్వేం జాబ్ చేయొద్దులే, ఇంట్లో ఉండు, నేనే ఏదో ఒక రకంగాను ఇది పోషించుకుంటాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గర, వదిన దగ్గర, అందరి దగ్గర కూడా అప్పులు చేశాడు. అప్పులు చేసింది కాకుండాను ఎవడో చెప్తే ఈ బెట్టింగ్ యాప్లలోకి అయితే దూరి ఉన్నది కూడా ఓడగొట్టుకున్నాడు. అసలు డబ్బులు మొత్తం అయిపోయాయి, పైగా అప్పు అయితే అయిపోయాడు ఫుల్గాను. అప్పు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ నంగనాచి నేను ఉద్యోగం చేస్తాను, ఇద్దరం కలిపి చేస్తేనే కదా బాగుంటుంది అని చెప్పేసి ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్ళింది. ఎప్పుడైతే ఇలా బయటకు వెళ్ళిందో వాడైతే తగిలాడు. ఇంకా ఇద్దరు ఇలా అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు చేస్తున్న మిగతా ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికి అయితే చెప్పారు, మీ ఆవిడ పలానా వాడితో తిరుగుతుంది అని చెప్పేసి. పెద్దగా పట్టించుకోలేదు మొదట్లోని. ఆ తర్వాత తన ప్రవర్తనలోని చేంజ్ రావడంతో ఇంకా గమనించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ అమ్మాయిని తిట్టడం కొట్టడం అయితే చేశాడు. మరి కొడతారు కదా, తిడతారు కదా, మన వాళ్ళు అనుకునేటప్పుడు తప్పుదోవల్లో వెళ్తునేటప్పుడు అది భార్యాభర్తలు చాలా లాయల్గా ఒకరికొకరు ఉండాలి. ఆ విషయంలోని ఏ విషయంలోనైనా కూడా అబద్ధాలు ఆడకుండా ఒకరికొకరు నిజాలు చెప్పుకుంటూ ఎప్పుడూ ఒకటిలాగా ఉండాలి. అంతేగాని ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరికైనా మనస్తాపం అనేది కలుగుతుంది కదా. అయినా కూడా భరించాడు, సహించాడు, కొట్టాడు కానీ తిట్టాడు కానీ వదిలేదు. అయితే ఈ పెళ్ళి ఏం చేసింది, వీడితో నేను ఉండలేకపోతున్నాను, నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పి వాడికి చెప్పింది. వాడేమో ఒకసారి వెళ్ళి ఎవరికి తెలియకుండా వెళ్ళి వాడిని అయితే శుభ్రంగా చెదగబాదేశాడు. మనస్తాపం చెందున్నాడు. ఓ పక్కన బెట్టింగ్ యాప్లలోని ఓడిపోయి అప్పులు చేసేసి ఉన్నాడు. పూర్తిగాను తాగుడికి బానిసైపోయాడు. మరో పక్క ఏమో వీడు వచ్చి తన్నడం కొట్టడం చేస్తే వాడు పూర్తిగాను ఇంకా జీవితంలో నేను పూర్తిగా ఓడిపోయాను అనుకొని ఆ పిల్లోడు ఏం చేశాడు, కనీసం వాళ్ళ అన్నయ్యకి వదినకి చెప్పినా బాగున్నాం, ఏం చెప్పకుండా ఏం చెందకుండా వెళ్ళి చనిపోయాడు. అలా ఎక్కడో ఉండి తిండి తినకుండా మందు వేసేసుకొని చనిపోయాడు. మరి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. పాపం చనిపోయినా కూడా ఆ ఆత్మ అయితే భార్య చుట్టూ పిల్లల చుట్టూ తిరుగుతూనే ఉంది. అలాగే వాళ్ళ అన్నయ్యకి ఈ విషయం తెలియజేద్దామని ఆ ఆత్మ ఆ రకంగానైతే తిరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.